సో మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా ఉంచుకోలేని పక్షంలో మనము షిఫ్టింగ్ ఆఫ్ ద మంకీ స్టోరీస్ అన్నీ చెప్తూ ఉంటాం అనమాట. అంటే బ్లేమ్ గేమ్ ఆడుతూ ఉంటాం. నా ఆరోగ్యం బాగాలేదు, నా ఆరోగ్యం ఇలా కావటానికి కారణం నువ్వే అని మాట్లాడుతూ ఉంటాం. అంటే హస్బెండ్ వైఫ్ని నిందించడము, వైఫ్ హస్బెండ్ని నిందించడము, లేకపోతే ఆ చక్రం ఉంటుంది కదా, లైఫ్ సైకిల్ చక్రము. వీళ్ళ ఫ్యామిలీ వచ్చి వీళ్ళ ఫ్యామిలీని నిందించడం, వాళ్ళ ఫ్యామిలీ వచ్చి వీళ్ళ ఫ్యామిలీని నిందించడం, అలా జరుగుతూనే ఉంటుంది. సో ఎంత బ్లేమ్ గేమ్ జరిగినా, ఏం జరిగినా మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండాలి కదా. కుటుంబం అంతా సఫర్ అవుతుంది, చిన్నపిల్లలు సఫర్ అవుతున్నారు, తండ్రి కావాలి అని పిల్లలు ఆశిస్తున్నారు, అయ్యో అని తాపత్రయపడుతున్నారు. అలాగే తల్లికి ఏదైనా అయితే కూడా పిల్లలు చాలా సఫర్ అవుతుంటారు. బికాస్ ఇప్పుడు అన్నీ ఉమ్మడి ఫ్యామిలీస్ కాదు కదా, అన్నీ కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. కాబట్టి ఇలా ఫ్యామిలీ అనగానే భార్య భర్త వాళ్ళ పిల్లలు మాత్రమే ఉంటున్నారు. కాబట్టి చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయి ఎక్కడ చూసినా కానీ ఒకలాంటి వెలితి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఏంటి, ఎందుకు ఇట్లా అయిపోతున్నాం మనము, అయ్యో మనం అంతా కలిసి ఉంటే ఎంత బాగుండేది కదా, ఇలాంటి ఆరోగ్య సమస్యలు రాకుంటే బాగుంటుంది కదా అనేది మనకెప్పుడూ అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇలా మనకి అనిపించకుండా ఉండాలి అంటే ఒక మంచి ఆహారపు అలవాట్లను చేసుకోవటం వల్ల మనం చాలా బాగుండగలుగుతాం అన్నమాట. సో మంచి ఆహారపు అలవాట్లను ఇప్పటి నుంచి చేసుకుంటే బాగుంటుందా, చిన్నప్పటి నుంచే మనకు ఆహారపు అలవాట్లు బాగుంటే ఇప్పుడు మనం బాగుపడే వాళ్ళమా అంటే చిన్నప్పటి నుంచే ఉంటే బాగుండేది అనుకుంటా. కాకపోతే పర్వాలేదు, ఇప్పుడు మీరు పెద్దగా అయిపోతున్నారు, ఆ పెద్దగా అవుతున్నప్పుడైనా అట్లీస్ట్ మనది మనం చూసుకుంటే బాగుంటుంది కదా. బికాజ్ చాలా పెద్దగా అయిపోయాము, ఒకరిపైన ఆధారపడే పరిస్థితుల్లో మనం లేము. అలాంటి పరిస్థితుల్లో మనం లేనప్పుడు అట్లీస్ట్ మనది మనం కుక్ చేసుకోవాలి. వేరే వాళ్ళని బ్లేమ్ చేసే బదులు మనం కుక్ చేసుకొని తింటే బాగుంటుంది కదా. ఒకవేళ అట్లా కూడా మనం కుక్ చేసుకోలేని పక్షంలో ఆ కుక్ చేసే వాళ్ళకైనా సరే, ఇగో ఇది నా పరిస్థితి, ఇట్లా ఉన్నాను నేను, నాకు ఇట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పొచ్చు. ఒకవేళ వాళ్ళు అలాగే చేయలేకపోతున్నారు అనుకోండి, దెర్ ఆర్ మెనీ ఆప్షన్స్. బట్ బయట తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం వల్ల కుటుంబము ఇలా చిన్న భిన్నం అయిపోతుంది కదా. ఇలా చిన్న భిన్నం అయిపోయినప్పుడు ఏముంటుందంటే అమ్మాయి తరపు ఫ్యామిలీ వాళ్ళేమో అబ్బాయిదే తప్పు అంటారు, అబ్బాయి తరపు ఫ్యామిలీ వాళ్ళేమో మేము చాలా బాగా చూసుకున్నాం కానీ ఇవాళ ఇలాంటి పరిస్థితి వచ్చింది దీనివల్లనే అని మాట్లాడుతూ ఉంటారు. ఎవరి వల్ల పరిస్థితి వచ్చినా కానీ అకల్ మంది అయితే కాదు కదా, చాలా పెద్దవాళ్లే కదా. వాళ్ళది ఆరోగ్యం వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవాలి, వాళ్ళ గురించి వాళ్ళు తినాలి, ఇంకా వాళ్ళు కుటుంబ పెద్ద స్థానంలో ఉండి 10 మందికి చూడాలి. ఏమంటారు?